ఎత్తినప్పుడే అరముడు కలిగిన మూర్త చెందిపోయిందో వచ్చిన మంత్రధారి మంగమ్మ పుట్టిన పిల్లని అందుకున్నది. ఆ పురుష పొద్దులు మెరిగి తీర కరెంటు వెలుగోలే కడిగి కాల్చి ఒక తల్లి పక్కల పిల్లని వెళ్ళాలి. మంత్రధారి మంగమ్మ ఏనాడు ఒక పుట్టిన పిల్లలు అందుకుంది. ఏనాడు ఒక తల్లికి తలగమ్మ కట్టింది. తలగమ్మ కట్టి ఏనాడు ఒక పుట్టిన పిల్లలు అందుకొని ఏమి చేస్తా ఉన్నది. కోటిలారా మీరందరూ కోటిలారా మీరందరూ కోటిలారా మీరందరూ కొట్టుకొయ్యారే బాలా కొట్టుకొయ్యారే కోటిలారా మీరందరూ కొట్టుకొయ్యారే బాలా కొట్టుకొయ్యారే కొట్టుకొచ్చిన గజ్జల కొడవై కొట్టుకొచ్చిన గజ్జల కొడవై కొట్టుకొచ్చిన గజ్జల కొడవై కలాపులయ్యారే కలాపులయ్యారే కొట్టుకొచ్చిన గజ్జల కొడవై కలాపులయ్యారే బాలా కలాపులయ్యారే కోటిలారా మీరందరూ కోటిలారా మీరందరూ కోటిలారా మీరందరూ కొట్టుకొయ్యారే బాబను పొందబెట్టారే కోటిలారా మీరందరూ కొట్టుకొయ్యారే బాలా పొందబెట్టారే. అయ్యో ఏం పాట పాడినావు అంటే తోలునరై తొప్ప పోయింది కట్టనరైతే కట్టరు సారి పెద్ద బాధపడి కోటి నోముల్లోమి ఒక 8 అక్క నోములు ఆడవిలు కనుక్కుంటే పొందబెడతానంట. ఓ కాంతలారా మీరందరూ కాంతలారా మీరందరూ కాంతలారా మీరందరూ కాలిదల్లారే బాబను కాలిదల్లారే కాంతలారా మీరందరూ కాలిదల్లారే బాబా కాలిదల్లారే కాంతలారా మీరందరూ కాంతలారా మీరందరూ కాంతలారా మీరందరూ కాలిదల్లారే మీరు కాటబెట్టారే. చెలియలారా మీరందరూ చెలియలారా మీరందరూ చెలియలారా మీరందరూ నరవయ్యారే బాబకు నీళ్ళు వయ్యారే చెలియలారా మీరందరూ నరవయ్యారే బాబకు నరవయ్యారే చెలియలారా మీరందరూ చెలియలారా మీరందరూ చెలియలారా బాబు నీళ్ళు వయ్యారే బాబకు నరవయ్యారే చెలియలారా మీరందరూ నరవయ్యారే. ఇలా అందుకున్నారు బాగా శర్ర పరకసేప అనుకున్నా మార్కోవడానికి లేకపోతే గల్ల పిల్ల అనుకున్నా. అయ్యో రాస్తారమ్మా ఈ పిల్ల బాగా కర్రే పుట్టిందని పండకేసి రాస్తే కర్రే పుట్టిందంటే వాళ్ళు అవేం చేసిందట ఆ పిల్ల కడుపులు ఉండగా కాటకర పిల్లి మింగిందట బొంత పురుగులు తిన్నదట గిడి గింజలు పుట్టిందట గట్ట పుట్టింది. అందుకనే అయితే నేనేం చేసిన అంటే పండకేసి రాస్తే పోరెండు ఎర్రగా ఎందుకు పుట్టిందంటే వాళ్ళ అవ్వ అప్పుడు చిన్నప్పుడు ఏం చేసింది పిల్ల కడుపులు ఉండగా తల్లెడతా కారపొడి పుచ్చింది. అందుకనే ఎర్ర పుట్టింది ఎర్ర కొడతారు. మైదాకు ముద్దలు మింగుతారు కానీ మైదాకు ముద్దలు మింగుతారు ఎర్ర కొడతారు. అందుకనే వాళ్ళు కర్రే పుట్టిందని చెప్పి కారపొడి పోయింది. అయ్యయ్యో మంత్రధారి మంగమ్మ ఒక పుట్టిన పిల్లలు అందుకుంది. ఒక ఏళ్ళు కడిగి కాలచి ఒక తల్లి పక్కల పిల్లని వేసినది. కన్న తల్లి సుదిల రాని బిడ్డల కళ్ళ చూసిందే ఒడిసెబొద్దు కళ్ళ వంకుంది మెరుగ తీయ కళ్ళ వంకుంది కరెంట్ ఇళ్ళ కన్న వంకుంది నా బాల కొంకలేదు బిడ్డనెత్తుకున్నారే రామో రామ తల్లి చూసిరా రాని రామో అయ్యో అనుకున్నా వచ్చేదా రామో సంతోషపడుతుంది సంబూరపడుతున్నది. ఆ కన్న తల్లి కలియేడు మెళ్ళ సంతోషపడుతుంటే ఆ రగరాది కలియేడు మేడల్లోకి వచ్చిండో ఆ తల్లి చూసిన రాని ఏమి అంట ఉన్నదా అయ్యయ్యో నాదా ప్రాణేశ్వర మనకు ఒకవేళ బిడ్డ పుట్టింది 3 ఏళ్ల 21 రోజు దగ్గరికి వస్తున్నది. ఏనాడు ఒకవేళ పట్టు బ్రాహ్మణుల పిలిపియాలి విప్పలాపురి పట్ల వెళ్ళిపోయి
పట్టు బ్రాహ్మణ వాళ్ళ తోలుకు రావాలి మన బిడ్డ ఒకవేళ తల్లి గండమా తండ్రి గండమా పట్టమ గండమా పల్లె గండమా జన్మనామాలు చూడాలి నాదా జన్మనామాలు చూసి పేరు వేస్తానయ్యో మన బిడ్డకు పేరు పెడదాము బ్రాహ్మణ వాళ్ళ తోలుకు రమ్మని అయ్యయ్యో బామా సుజల రాని అప్పటికి ఇప్పటికైనా కళ్ళ కలియుగం కలిగే దాపారం మీద ఒక కన్నుల పేరు పెడితే కళ్ళ కలియుగం ఇస్తారు కొనక కొన్నలు వెళ్తారంట మన బిడ్డకి ఇంతవై ఎంతవై ఒక్క రోజు 2 రోజులు 3 రోజులు 7 రోజులు 3 నెలలు 21 రోజు దగ్గరికి వచ్చిందంటున్నారు మన బిడ్డ పట్నం గండాన పుట్టిన పల్లె గండాన పుట్టిన అయిబాయి గండాన పుట్టిన అన్నదమ్ముల గండాన పుట్టినా ఇప్పుడే ఒక నూతన ఆగిరి పట్నం పోయి పట్టు బ్రాహ్మణులు తీసుకొచ్చి జన్మనామాలు చూసి బిడ్డ పేరు పెట్టాలన్నప్పుడే సురేంద్ర మహారాజు ఆ సిలకల కచ్చేరి మీద వేయండు అయ్యా జవాన్లారా లేక నాకు బిడ్డ జలం ఎత్తింది నా బిడ్డ ఒక పేరు పెట్టాలి నూతనాగిరి పట్నం పోయి పట్టు బ్రాహ్మణులు తీసుకురమ్మంటుండు పట్టు బ్రాహ్మణులు తెమ్మన్నప్పుడు ఏనాడు ఒక చేతి కింద 2 జవాన్లు ఏనాడు ఒక రాజుల మడకు దెబ్బలేకనమవునా ఎనకున్న భావన ఎన్న భావన అని చెప్పి ఏనాడు ఒక 2 దేవాలనైనా పోతా ఉన్నారే అడ్డని దొన్నాలేంచి అంగి ఎవరో అయ్యా నా ప్రాణానికే బాగలేదు అంగి ఎవరో అయ్యా నా ప్రాణానికే బాగలేదు అడ్డని దొన్నాలేంచి అంగి ఎవరో అయ్యా నా ప్రాణానికే బాగలేదు అంగి ఎవరో అయ్యా నా ప్రాణానికే బాగలేదు బుక్కడాని బుక్కలేని పెట్టే నా ప్రాణానికే బాగలేదు బుక్కలేని పెట్టే నా ప్రాణానికే బాగలేదు ఏనాడు ఒక బ్రాహ్మణులు ఏనాడు ఉన్నారు పంచంగాల కట్ట పాటల కొంచెం ఏనాడు కూర్చున్నారు ఆ 2 జవాన్లు వచ్చి ఒక దాగి వచ్చి దండాలు పెట్టి వంగి వచ్చి వందనాలు చేసిండ్రు కొడుకుల మీద ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది ఏమి బాని కలిగినది
వచ్చిందయ్యా ఏనాడు ఒక మీ ఊరెక్కడ పల్లెక్కడ ఏనాడు ఒక ఎందుకొరకు వచ్చిరని ఏనాడు అడుగుతున్నారు అడిగినప్పుడు ఏనాడు ఒక చక్కని జవాని ఏమంటా ఉన్నారే అయ్యో పెద్దలారా మాది మాత్రమనగా ఇడికి దగ్గర మాత్రం ఏనాడు ఒక 12 ఆవిడ సురేంద్రనగరం ఉన్నదయ్యా సురేంద్రపురి పట్టణం వెళ్ళేది ఏనాడు ఒక సురేంద్ర మహారాజు కనగల్ల భార్య ఏనాడు ఒక సుశీల రాణి ఏనాడు ఒక ఆమె గర్భానం ఒక కొడుకు పుట్టిన ఒక కొడుకు తోడ ఏనాడు ఒక అడవిలో జలం ఎత్తింది పట్నం గండాన ఉండనా పల్లె గండాన ఉండనా ఐబాయి గండాన ఉండనా అన్నదమ్ముల గండాన ఉండనా ఏనాడు ఒక జన్మనామాలు చూసి పేరు నామం పెట్టాలన్నాడ వచ్చిన దేవాళ్ళు రాయ్యా మల్లతోటి వెలుగుతున్నారే సురేంద్రపురి పట్నం మీద సురేంద్ర మహారాజుకి ఎన్నో దానాలు ధర్మాలు వంచటోడు ఆ రాజుకు లేక లేక పెట్టి ధర్మం ఎత్తుంది కొడుకు తోడ జన్మనామాలు చూసి పేరు నామం పెట్టు మళ్ళప్పుడే ఎద్దుమోద పంచంగల గట్ట పాలల్ల గడుక్కున్నారు ఆ పంచంగల గట్ట చేత పట్టి సురేంద్రపురి పట్నం అమ్మ రామ రామ పెద్దలు వచ్చిన బ్రాహ్మణులు కూర్చుంటారు వచ్చిన బ్రాహ్మణులకు అటువంటి కుర్చీలు ఎత్తారా అయ్యయ్యాడు ఆ కుర్చీలో ఎసొంటాడు కూర్చుంటాడు అంటే కూర్చుంటాడు మరి ఈడికైనా 15 ఏళ్ళ పొద్దు నేను అందిపురంతో కట్టి వాడవాడ గల్లి గల్లి కథ చెప్పినా కానీ ఇవ్వాలన్న ₹1 ఎగబెట్టలే మనకు ఆ కుర్చీ మీద కూర్చుంటోలేదు ఇప్పటికైతే అందిపుర పుల్లే ఎవరన్నా కిసొంటి కథ చెప్పంగా మా పిల్ల 4 దాకా చూసి కిష్టపురం ఒక్కోని కనికే గన్ని పైసలా ఇస్తారు అన్నోడు కూర్చుంటాడు ఇది వరకైతే నాకు ఎవరు ఎగబెట్టలే అందిపుర పుల్ల కుర్చీ మీద కూర్చుంటోడు లేడు అంతే అంటావా అయ్యా వచ్చిన బ్రాహ్మణులకైనా ఏనాడు కోసం మన కుర్చీలు వేసిండు లేక లేక నాకు మాత్రం ఒక 8 బిడ్డ జలం ఎత్తిని కలి 7 నెలలు దూరుకొని ఒక దుర్సాన్ని పెట్టి వేయండు అరే ఎల్ల మాకు అయ్యా బ్రాహ్మణులారా లేక నాకు బిడ్డ పుట్టింది నా బిడ్డ మాత్రం మంచి గడియలు ఉన్న చెడ్డ గడియలు ఉన్నాయా జన్మనామాలు చూడాలి మీరు నా బిడ్డ పేరు పెట్టాలి అన్నప్పుడే వచ్చిన బ్రాహ్మణులు ఒక ఎద్దుమాత పంచంగాల గట్ట పాలల్ల గడిగిరి సుట్కి నేలకమ్మ సిక్కుబడ చదివిండ్రు పెద్ద నేలకమ్మ పెక్కుబడ చదివిండ్రు ఆ పంచంగం వల్ల ఏమీ వెళ్తున్నాయి దేవుడు లేక లేక ఒక 8 అంశాల బిడ్డ ఆడవిల్ల కనుకున్నది ఈ అడవిలో పుట్టి ఒక 321 రోజు వెళ్ళి 7 గడియలు వెళ్ళినప్పుడే తల్లి ప్రాణం పోయేది ఉన్నది తల్లికి ప్రాణగండం ఉన్నది ఈ ముచ్చటగితే ఇప్పుడు సురేంద్ర మహారాజు సుశీల రానికి చెప్తే ఇప్పుడే గుప్పన గుండెవలికి మరణమైపోతారా అని అయ్యా ఏనాడు ఒక రాజవర్య నీ బిడ్డ మాత్రం పట్నం గండారు పుట్టలే పల్లె గండారు పుట్టలే ఆయిబాయి గండారు పుట్టలే అన్నదమ్ముల గండారు పుట్టలేదు నీ బిడ్డ పుట్టిన గడియలు మంచిగానే ఉన్నాయి లేక లేక నీ బిడ్డ జలం ఎత్తింది తిరిగని యాత్రలు చేస్తే పూజలు చేసిండ్రు మునిగని గుండాలు మునిగిండ్రు సకల యాత్రల పడ్డరు మీరు సకల యాత్రలు ఒక 8 బిడ్డను కనుక్కున్నారు
మొత్తమే సత్యనాశనం అయిపోయింది. సప్పట్లు కొట్టే కాలం ఎందుకు సత్యనాశనం అయిందంటే ఏమంటే 20,000 కలర్ టీవీలు ఇంట్లో కూడా మొబైల్ ఏమో ఆ కలర్ టీవీలు పాడుగాను సీరియల్ ఏమంటే మొబైల్ ఏమో సీరియల్ ఏయంగా ఆ సీరియల్ ఏమంటే కార్తీక దీపం మొబైల్లో మొగలి రేకులు మొబైల్ స్వాతి దినుకులు మొబైల్ ఇవి అన్ని చూస్తున్నా కానీ కాయనాడు ఒక్క కార్తీక దీపం మొబైల్ నుంచి ఉత్తికారైందంటే ఆ కల్లడి కానీ కూర్చొని మొగోడు పొద్దాక పోయి పుట్టే కష్టం చేసి రాయే బెల్లం ఆకలి బుక్కడ ఎందుకరా అంటే నీ బుక్కడేమో కానీ సీరియల్ పోతుందయ్యా వండి పెట్టి గ్యాస్ మీద ఉన్నది నాకు బుక్క వేసుకరా నువ్వు బుక్క చేసుకొచ్చుకోమంటున్నా గానాడు ఒక కార్తీక దీపం వేయంగా మంచం మీద ఉన్న ముసలి కాడికే ముసలి ముసలి వస్తుంది ముసలి ముసలి వస్తున్నాడు సంజారాణి రామ సప్పట్లు కొట్టమంటే కొట్టి ఇప్పుడు ఎంతమంది కొట్టింది పేరు పెట్టిందో వచ్చిన బ్రాహ్మణులకు మాత్రం ఏమైనా సేరు కడియాల సింహపతి కడియాల ఒక ఇస్తారంత 5 రూపాయలు పెట్టి పప్పన్నం పెట్టి సాగదోలేడు. బ్రాహ్మణులు ఎప్పుడైతే నూతనగిరి పట్నం వెళ్ళిపోయిండ్రు ఆ కన్న తల్లి సుశీల రాని అయ్యయ్యో ఏనాడు ఒక దాసి పెట్టారు సర్వకాంతలారా లేక లేక నాకు ఒక అంశగల్ల బిడ్డ ఆడవిల్ల జలం వచ్చిన నా బిడ్డ సంజరాని ఇలా పూలు పోసి పూల పండుగ చేసినాము కాయలు పోసి కాయల పండుగ చేసినాము ఎండి నెలలు ముచ్చాల తొట్టాలు కట్టి నా బిడ్డ పేరు ఒక లాలిపాట జోపాట వాడు మాని ఆ కన్న తల్లి సుశీల రాని ఆ దాసి వల్ల విలుసుకున్నది అమ్మా తొరసాని కాదే తొరసాని అయ్యో నేను మొత్తం వాడినా ఎంతో మంది వాడేమో కానీ అమ్మా తొరసాని నువ్వు వాడతావు మమ్మల్ని వాడమంటావు మరి ముందుగా మనం వాడడానికి అట్లే కన్నదాన్ని నువ్వు అయితే సాగుదాన్ని నువ్వు అయితే మరి మేము పాడితే నేను మర్చిపోలేదు. అయ్యో ఎంతో మంది వాడినా బాగా ఎవరికి వాడినవే రేవంత్ రెడ్డి వాడిన ఆ తంచనాడు నుంచి వాడినా కేసీఆర్ వాడింది కదా మీ ఊరు మొత్తం. అయితే ఎంత మంది వాడినవి ఎంత మంది వాడినా ఉంటావు నేను ఆ తంచనాడు ఏంటి ఆ కాలం ఆ కాలం నాడు ఎంతున్నప్పుడు ఎంతున్నప్పుడు ఇగో ఎన్టీ రామారావు వాడినా అప్పుడు ఇందిరాగాంధీ వాడినా నువ్వే రాజీవ్ గాంధీ వాడినా అయ్యేది కిరణ్ కుమార్ రెడ్డి అంత దూరం తీసుకపోయా బతుకున్నారా ఎందుకు అంత దూరం ఎట్లా వంత వేరు అంటావు హెలికాప్టర్ మీద వంత అమ్మా ఇంతమంది వాడిని ఇప్పుడు ఎంతో చేసుకుని పాట పడతాం మన దొరసాన్ని వేసుకోవాలి నువ్వు పాట పడతా పాడ జో జో అనంత జో పర్వనంద జో పర్వనంద పాట పాడిగాను ఆనాడు ఇందిరాగాంధీ గిట్లే వాడినవా రాజీవ్ గాంధీ గిట్లే వాడినవా అయ్యో ఇందిరాగాంధీ గిట్లే వాడినవా రాజీవ్ గాంధీ ఆసారం గట్ల మాసాల్లో పిల్ల తండ్రి మిసాలు అంటే వీళ్ళంతా అయ్యో నీ ఉట్టిన గిట్లే పాడిన ఆ ఉట్టినలో గిట్ల వాడాలంటే ఇవన్నీ పాటలు వాడాలంటే నేను ఆడబత్తా అమ్మో ఎంతమందిని కన్నా నేను ముచ్చట పెట్టబోయి ముగ్గురిని కన్నా ఉన్నాడు ఇంకా అంటావు అప్పుడు ఇప్పుడంటే టైం
టైల్స్ మార్పులాయే ఇప్పుడేమో అప్పుడు ఏంటండే ఇల్లలు ఉండే ఇల్లలకు పోయి ఇద్దరిని కన్నా కట్టసత్వ కాలంలో అప్పుడప్పుడు ఈయన తాడితో పెండ తీసుకొచ్చి ఇల్లాలు కూడా ఉండే కదా ఇల్లలకు పోయి ఇద్దరిని కన్నా ఇంకా ఏంటంటావు ఇప్పుడేమో బాత్రూమ్ లాయ్ పాయకాన్ లాయ్ లాట్రూమ్ లాయ్ అప్పుడేంది ఏది బుర్ర పట్టుకొని చెట్లకే పోదురు ఏది అనుకోరు కిందూరికే పోదురు ఏడుగురు కన్నా ఇంతకాలం ఆయనకు డజన్ ఎంట్రీ అయ్యో ఇంకెంత మందిని కన్నా అంటావు ఏది 30-40 ఏళ్ళ కోలే పత్తులు పోయినాయి ఎలికెలికి పత్తి పెట్టబోయిర్రు అప్పుడు పత్తి 20-10 మంది కన్నా తొంతూరు బిడ్డ కట్ట సత్తో లక్ష రాలే అయ్యయ్యో దాసి బిడ్డలారా వల్ల మాత్రం కన్నది ఉన్నది సాగింది ఒకే పెంచి పెద్ద ఎదుగుల దురసాని ఉన్నది కన్న తల్లి నేనే పాట పాడుతా ఉన్నది తల్లి సుతులు రాని బిడ్డను ముచ్చాల దొట్టంలో వేసింది గాలిపాట జోపాట ఎట్లా వాడుతున్నారా అప్పుడప్పుడు పుట్టంగానే ఎత్తేయాలి గట్టిగా ఉంటారు ఒకసారి ఎత్తెత్తలేదు కానీ అయ్యో కన్న తల్లి ఒక ఏళ్ళ సుదిల రాని సంగరాని ఒక 8 నెలలు ముచ్చాల పెట్టాను గట్టి లాలిపాట జోపాడ పడుకుని ఎంతో సంతోషపడుతుంది సంబూరపడుతున్నది అలా నాడుచిన మంది ఒక ఏళ్ళకు కోటి మమ్మల్ని కొడుకుని కాకుండా నా కొడుకు సత్యశీల మారాదు బిడ్డ సంజన పేరు పెట్టుకొని కలిగేడు మెడల్లో 27 కుడిన 7 14 వందాసలు పెట్టుకొని బిడ్డలు రాజుతున్నది ఒక్క రోజు 2 రోజులు ఇంత 3 ఏళ్ళ 21 రోజులు 7 గడియలు అవుతున్నాయి. 7 గడియలు నిన్నప్పుడే ఎండికొండ కైలాసం వల్ల లోకాల సంఖ్యలు కనిపెట్టిండు. అలనాడు దినమందు ఒక శివదేవుని గుడి కాడ సంతానం ఇచ్చినాడు. బిడ్డాని కాడు వీళ్ళ పరమొద్దంటే ఒక ఏనాడు నాకు ఎన్ని కష్టాలు వచ్చిన మంచి ఎన్ని బాధలు వచ్చినా మంచిదే. ఏ కష్టమైన ఏ బాధలైనా పడతా నాకు సావంటే సంపూర్ణ బతుకంటే భయం అన్నది. కడుపున బిడ్డ పుట్టినాక 3 ఏళ్ళ 21 రోజు వెళ్ళి 7 గడియలు పొందుతోడు కైలాసం రమ్మన్నాడు లోకాల శంకరుడు. ఆ శేషకుల భర్తకు వాసి కనుకున్న పిల్లవాసి పొందుతోడు కైలాసం రమ్మన్నప్పుడే ఒక కొడుకు సంపూర్ణ బిడ్డ సంపూర్ణ ఉంది. కైలాసం చేస్తలేదు. ఆ ఎండికొండ కైలాసంలో లోకాల శంకరుడు అన్న మాట తప్ప వద్ద మాట సుశీల రాని అక్కడికి వెళ్ళి ఒక పొందుతోటి కైలాసం
ప్రాణం తెచ్చినోడు కావాలనుకున్నాడు. ఆ సుశీలని ప్రాణాలు తీసుకురావన్నంటే వీడికి దగ్గర ఒక యమలోకముల యమధర్మరాజు మైసభావన మీద నా కొడుకు ధర్మరాజు ఉన్నాడు. నా కొడుకును విలువాలే. యమధర్మరాజు చేతికిన ముగ్గురు యమునల్లో ఉన్నారు. ఆ ముగ్గురు యమునల్లో పంపి ఇయ్యాల బగ్గాలు గుంజాల ఉరితాళ్ళు ఆ సుశీలని ప్రాణం తీసుకురావన్నాని సత్యవాది దేవుడు అటువంటి ఏనాడు ఒక ముగ్గురు యమదూతలే మడబెట్టుకున్నాడు. భూలోకనగరం నుంచి ఏనాడు ఒక ఎండికొండ కైలాసం వెళ్ళిపోతున్నాడు. యమధర్మరాజు ఎక్కడ ఉండడా రామ 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 సురేంద్ర మహారాజు సురేంద్ర రాజు వారి ఒక సుశీల రాణి వాళ్ళు కోటి నోములు నోముకొని ఒక కొడుకును కనుకురు కొడుకుతోడ బిడ్డ బలము కావన్నాని కాశీ యాత్రలు తిరుపతి తీరంగ మానం తిరిగిండ్రు. శివశంభుని గుడి కాడ వ్రతవసు పట్టింది. ఆనాడు ఒక అడవిల్ల పొలము ఓడి కట్టినాడు. దాని అడవిల్ల పొలము కొరకమంటే ఎన్ని కష్టాలు వంతులు నేనే భరిస్తావు, ఎన్ని బాధలు నేనే భరిస్తానన్నది. అరిచేతుల అభ్యమిచ్చింది. ఏనాడు ఒక నీ కడుపున బిడ్డ పుట్టినాక 3 రోజు వెళ్ళి 7 గడియలు నీ ప్రాణాలు పోతాయన్నా. నాకు సావంటే సంబూరం అన్నది, బతుకంటే భయం అన్నది.
నా ప్రాణమైన మనిషి నా కడుపున బిడ్డ పుడితే రేపు రేపటికల్లా ఎవరి బిడ్డ అంటే ఒక సుశీలరాని బిడ్డ అంటది అన్నది 321 రోజు వెళ్ళి 7 గడియలు నిండుతున్నాయి ఇది వారి కైలాసం యాచేస్తలేదు కొడుకాయ్ 7 గడియలు వెళ్ళిపోతున్నాయి కొడుకో ధర్మరాజా ఇప్పుడు ఐవేకరంగా బ్రహ్మ వేగిరంగా ముగ్గురు యమునల్ల పంపాలి వెయ్యాల పగ్గారు గుంజాల ఉరి తాళ్ళు ఓనొక్క గడియ వల్ల తల్లి జీవి తీసుకొని ఒక్క గడియ కన్న కొడుకు వాపాలి కన్న బిడ్డ వాపాలి చేసుకున్న భర్తకు వాపి పొందితోటి కైలాసం దేవు కొడుక ముగ్గురు యమునల్ల పంపురా అయ్యయ్యే నడువక కొడుక యమ ధర్మరాజా ముగ్గురేమల్ల పంపి ఏనాడు ఒక పోనొక్క గడియ రానొక్క గడియ ముక్కాన 3 గడియ ఏనాడు ఒక జీవి తీసుకురామన్నప్పుడే ఆయన తంగవయ్యా నీ మాటలు నా మాట నా మాటలు నీ మాట ఇప్పుడే ఏనాడు ఒక ఎండికొండ కైలాసం అది ఏనాడు ఒక సురేంద్రపురి పట్నం వెళ్ళిపోతున్నా అని పోతా ఉన్నారే రామ రామ సీతారామ నాయన వాసాల బండి ఏనాడు తిరుగుతున్నారమ్మా ఎప్పుడే ఒక మిద్దెల మీద మేడల మీద ఒక దూరాల బండి వాసాల బండి తిరిగినప్పుడే కన్న తల్లి సుశీల రాణి ఏరని బిడ్డ ఒక సందనాన్ని ముంగడ పెట్టుకుని లాలిపాడ జోపాడ పడుకుంటే ఎంతో సంతోషపడుతూ సంబరపడుతున్నది యమదూతలు వచ్చినప్పుడే అమ్మా తల్లి గుండెలు కూలిపోతున్నాయి కార్యాలు కదుతున్నాయమ్మో
దేవుడు సొప్పగడ్డ గొర్రెల బాయిల తిల్లు తొలికి నల్ల సతి మగుడుతులు సరసమాడనల్లా యమదూతలు వచ్చినప్పుడు ఓ దేవుడు పసిగాయమున్నవే నా బిడ్డ పసిబాల ఉన్నవమ్మా నా బిడ్డ రేపు రేపాటి కల్లా నా బిడ్డ అవ్వంట ఎవరిని విలుసుదవా తల్లి లేని పిల్లవైతవా నా బిడ్డ తలమాసి పోత బిడ్డ నా బిడ్డ కొమ్ము పెద్దదంటరేమో నా బిడ్డ కొమ్ము పెద్దదంటరేమో నా బిడ్డ నేనెళ్ళిపోయినాక నా బిడ్డ పాలల్ల మందర పొంటి నా బిడ్డ పక్షుమూల తిరుగుతావా నా బిడ్డ కులపల్ల ఇండ్ల పొంటి నా బిడ్డ ఒక్క పిల్ల వరుణవే నా బిడ్డ బయట సంగవ్వా ఇయ్యల్ల ఎమినొల్లు వస్తుంది బిడ్డ ఏసిని పగ్గాలు గుంజులు వృతాలు బిడ్డ నాకు దొంగలు దోచినట్టు తూతలు ధరిమినట్టు అవుతున్నదే ఇంకా బిడ్డలెత్తుకున్నది పులుకు పులుకు మగ వస్తుంది బిడ్డ కసికాయ పసివిల్ల బిడ్డ సంజవ్వా నిన్ను నేను కన్నగాని బిడ్డ నీ రాత కనలేదు బిడ్డ అయ్యో పుట్టంగ పురుడు అయ్యా నోసుకున్నా పెరుగంగ పెళ్లి అయ్యా నోసుకోరే కళ్ళు కడిగ నోసుకోరే నా బిడ్డు కన్నెదారవయ్య నేను నోసుకోలేను ఓరి భగవంతా అప్పటికిప్పటికైనా గాని కన్న తల్లి పోతే కలియోగం మునిగినట్టు ఏ బిడ్డకైనా గాని కన్న తల్లి పోతే సగం బలం పోతుందట కన్న తండ్రి పోతే ఉన్న బలం పోతుందట అప్పటికిప్పటికైనా అంటారు తవుడు నువ్వు కలుపుకిన తల్లి గారు వీళ్ళంటారు పుంటి కూర తిన్న పుట్టిల్లు అంటారే బిడ్డ రావే సంజవ్వా సంజవ్వు కళ్ళల్ల ఏమీనొల్లు కనబడతారా అప్పటికిప్పటికైనా గాని ఒక ప్రాణం పోయేటప్పుడు ఏమినొల్లు వచ్చినప్పుడు బాధల కుక్కకే కనబడతాడు చెట్టు మీద పక్షికే కనబడతాడు ప్రాణం పోయేటోళ్ళకే కనబడతారా బిడ్డను ఉంగడ పెట్టుకొని కలకల కలకల కన్నీరు దేవి ఆత్మరాత్రి ఒక నిద పొద్దు ఎలా కలకల అర్ధరాత్రి నిరపోతి ఏనాడు ఒక కలకల కలకల కన్నీరు వలబోతామండి ఏనాడు ఒక రాజుగల్ల రగరాజునైన ఆత్మరాత్రి నిరపోతి అల్లా నా వారికి ఏమి ఆపద వచ్చినా ఏమి సంపద వచ్చినా అని మహారాజు తాని ఏమి అంట ఉన్నాడా అయ్యో ఏమమ్మ బావనేడే ఓ బావ తుమ్మ రాత్రి రే ఓ బావ
చెప్పిండు మన కడుపుల బిడ్డ పుట్టి 321 రోజు వెళ్ళి 7 గడియలు వెళ్ళినప్పుడే నా ప్రాణం పోతుందయ్యా సాగు కప్పుకున్నా ఓరాలు నీ బిడ్డ బయలమయ్యా ఓరాలా చదువుకుంటే పుణ్యమయ్యా ఓరాలు తప్పుకుంటే పాపమయ్యా ఓరాలా కసికాయ ఉన్నదయ్యా ఓరాలు పసిపిల్ల ఉన్నదయ్యా ఓరాలా నీకు నాకు వాతకాల వచ్చేనా వంట విలువలేదు మన బిడ్డ నా శరీర లేదు ఓరాలు వంట విలువలేదు ఓరాలా నీ ప్రేమ తీరలేదు ఓరాలు భర్త మీద పడ్డ తీరాకు తీరరా లబలాబ మొత్తుకుంటా ఉన్నదేమో కలకల కన్నీరు నమ్మ రామ రామ నిన్ను నేను చేసుకొని ఓరాలు నేనేమి దూకబడితే ఓరాలా నన్ను నువ్వు చేసుకొని ఓరాలు నువ్వేమి దూకబడితే ఓరాలా ఇదమ చేత కొట్టలేదు ఓరాలు ఎంగిలి నోట తిట్టలేదు ఓరాలా పాటంటి ఓత ఉంటే ఓరాలా అలుమదాల నాలేదు ఓరాలా అన్నరే ఎల్లల్లు ఎండ్రి ఓరాలు సిరినాడు మనది కాదు ఓరాలా సిలికాల జంటనయ్యా ఓరాలు సిల్లిపోయే కాలం వచ్చే ఓరాలా పరసునాడు మనది కాదు ఓరాలు ఐరాల జంటనయ్యా ఓరాలా మాసిపోయే కాలం వచ్చే ఓరాలా నాదా ప్రాణేశ్వర మన లగ్గమైన నాడు నుంచి నాదా మీ తల్లిదారిని మా తల్లిదారిని మెచ్చినాదా అలనాడు బొమ్మలకు పెళ్లి చేసినట్టు చేసిండ్రయ్యా మన లగ్గమైన నాడు నుంచి నాదా ఒక్కనాడ నేను చేత కొట్టదు ఎంగిని నోట తిట్టలేదు ఓ నాద ప్రాణేశ్వర నీ బట్టలు పెట్టినప్పుడు తోడ ఉంటే సెల్లోలో చూసుకున్నావు కమలమెత్తు అన్నం పెట్టినప్పుడు కన్న తల్లులు చూసుకున్నవయ్యా నన్ను పాపారా గంట సేపు కాదు వారి గంట నమ్మినావు ఓ నాదా. కన్న తల్లి ఒక సుతులు రాని ఏనాడు భర్త మీద పడిన బిడ్డను చూసుకుంటే కలకల కలకల కన్నీరు వల పోత ఉన్నది భార్య మీద భర్త మీద భార్య పడి కలకల కలకల కన్నీరు వల పోత ఉంటే రాజుగల్ల రాజు సురేంద్ర మహారాజు గుండెలు కూలిపోతున్నాయి కార్యాలు కలుగుతుంది నాయకు గుండెలు కూలిపోతున్నాయి కార్యాలు కదిలిపోతున్నాయి నల్లగుండె వరి 4 భాగాలైతే దొబ్బలు చల్లాడుతున్నాయి ఏనాడు ఒక కార్యం కదిలిపోతా ఉన్నది అయ్యో ఏమమ్మ బావనేడే ఓ బావ ఎంత మాట వరికి తీవే ఓ బావ దొబ్బలు చల్లాడబట్టే ఓ బావ కార్యాలు కదవ
కలిగంత తండ్రి ఎత్తి ఏకలకు తల్లి ఉంటే కలిగి నీళ్ళ బట్టి కలిగా చేడుకొచ్చి ఏనాడు ఒక పిల్లలు దాదుకున్నమ్మా బామా గుళ్ళె దేవుడు ఉంటే గుడి శృంగారం అంటారు బామా పల్లె పిల్లలుంటే బడి శృంగారం అంటారు బామా ఇంటి లోపల ఏనాడు ఒక ఇతరాలు మొగలుంటేనే ఇల్లు శృంగారం అంటారమ్మా ఇయ్యాల బిడ్డను కనుకొని నీ ప్రాణం పోసాన్ని నా ప్రాణం పుట్టలు గుడికి కార్యాలు కలుగుతున్నాయి బాబా ఇయ్యాల సతిరేని గది ఏది పోతావా బాబా అప్పటికిప్పటికైనా అంటారు బాబా గుడిలోన దేవుడు ఉంటేనే గుడి శృంగారం అంటారు బడిలోన పిల్లలుంటేనే బడి శృంగారం అంటారు ఇంట్లో ఇతరాలు మొదలుంటేనే ఇల్లు శృంగారం అంటారే బాబా ఏది పోతావా బాబా అయ్యయ్యో లేక లేక మన కొడుకు సత్యశీల మారాదు భార్య భర్తకు తీయమంటారు భర్తకు భార్య తీయమంటారు గుట్టకు గుట్ట తీయమంటారు చెట్టుకు చెట్టు తీయమంటారు రేపు రేపటి కల్లా నువ్వు వెళ్ళిపోయినాక బాబా అప్పటికి ఇప్పటికైనా కానీ ఒక ఏనాడు ఒక భార్య లేని మగవానికి బాధలు ఎక్కువ అంటారు భర్త లేని ఆడి వాళ్ళకు బదనాములు ఎక్కువ అంటారు రేపు రేపటి కల్లా బాబా సుశీల రాని కొడుకు నా కొడుకైతే కోడలు నా కోడలు అవుతుందా నీ ప్రాణం పోయినాక నేను పోయి కొడుకు ఒక కొనరుగు మీద కూర్చొని ఉంటే ఆత్మగల్ల కోడలైతే రాయే మామ ఇక్కడ అన్నం పెడతానంటది అదే పాపిష్టం ఉండైతే బాబా నా మామ పెట్ట బుక్కడల్లా బర్రె కుడుతున్నా బాధ కుక్కల కల్లా ఎత్తానంటది ఇక నేను ఏమి చేతు బాబు బిడ్డ మగము చూడబట్టే గారాజురా భార్య మీద భర్తవాడి రామరామ కలకల కన్నీరు నమ్మో రామరామ ఉలబొత్త ఉన్నరేమో రామరామ ఆనాడు అర్ధరాత్రి బిడ్డను ముంగడ పెట్టుకుని సత్యమూర్తులు ఉలబొత్త ఉంటే కొడుకు సత్యశీల మారాదు కొడుకు రమాదేవి వాళ్ళు ఒక మేడలున్నరే అర్ధరాత్రి ఒక నిద్రపోతే అల్లా ఏనాడు మాత్రం నా కొడుకు దగ్గరున్న గాని నా కొడుకు చేతులు పెట్టను నా ప్రాణం పోవునేమని కన్న తల్లి కలకల కన్నీరు వలపోతా ఉన్నది ఆ తల్లి దుదిరరాని మాత్రం ఏనాడు కొడుకు సత్యశీల మారదు కోడలు రమాదేవి ఒక వేరే మేడలున్నారు ఆ యమునోళ్ళు పాడుగాని ఏసిరి పగ్గాలు గుంజిరి ఉరి తాళ్ళు బిడ్డ మగం చూసింది బాబా భర్త మగం చూసింది గట్టోల తల్లి గుట్టోల వరుగుతుంది రాజమ్మో తల్లి సుశీల రాణి గట్టోల తల్లి గుట్టోల వరిగినప్పుడే రాజు గుండెలు ఊరిపోతున్నాయి కార్యాలు కలుగుతున్నాయి రాయమ్మో లబలబ మొత్తుకుంటుండు దివ దివ గుద్దుకుంటుండు రాజు ఏమిటే బాబా సుశీల రాణి ఇలా ఒక్క కొడుకులు కనుక్కుంటే కొడుకు చేత జీవికంది గల నువ్వు రోజుకోకపోతివే బాబా రాజు గుండెలు ఊరిపోతున్నాయి కార్యాలు కదులుతున్నాయి అమ్మో అర్ధమారాత్రి నిద్రపోతే ఎల్ల రాజులు ఓదార్చి వెళ్ళారు దగ్గరికి నీకు వెళ్ళారు దేవుడు భార్య మీద పడ్డాడు రాజు లబలబ మత్తుకుంటుడు దివ దివ గుద్దుకుంటారు రాజును ఓదార్చి దగ్గర తీసుకోలేరు